హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విక్కీ ఆల్ ఇన్ వన్ థాట్స్. ఈ వీడియోలో వచ్చేసి పొట్టు పొయ్యి మీద వంకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మేమైతే ఎక్కువగా ఈ పొట్టు పొయ్యిని ఉపయోగించే వంటలన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇంట్లో మాకు కుదిరినప్పుడల్లా ఈ పొట్టు పొయ్యి మీదే చేసుకుంటాము. ఎందుకంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మన వెనుకటి కాలపు పద్ధతులను అయితే మర్చిపోకూడదు. ఇప్పుడు తరం పిల్లలకైతే అసలు ఈ కట్టెల పొయ్యిలంటే ఈ పొట్టు పొయ్యిలంటే అస్సలు తెలియదు. కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి కట్టెల పొయ్యిల మీద వీటి మీద వంట చేసి పెడితే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. వాళ్ళతో కూడా వెనకటి కాలపు పద్ధతుల గురించి కొంచెం డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా తెలుసుకొని పాటిస్తూ ఉంటారు. పొయ్యి వెలిగించి దాని మీద మీడియం సైజు సట్టి పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం పసుపు వేయాలి. అలాగే ముందుగానే చక్కగా ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగినటువంటి రొయ్యలను తీసుకొని ఆ ఆయిల్లో వేసి గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఎండు రొయ్యలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలోకి చూపించిన విధంగా రొయ్యలన్నీ బాగా వేగిపోయిన తర్వాత గరిటెతో వాటిని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. రొయ్యలన్నీ పక్కకు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు అలాగే ముందుగానే కోసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా కలిపి ఉడికించుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టి వదిలేయాలి. కొంచెం సేపు ఆగి చూసిన తర్వాత ఇలా మూత తీస్తే కూర ఇలా మగ్గిపోయి కనిపిస్తుంది. అప్పుడు ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎండు రొయ్యలను తీసుకొని ఆ కూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు కూర మొత్తాన్ని గరిటెతో తిప్పి మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మన ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మూత తీస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం సరిపడా కారం వేసుకొని ఒకసారి గరిటెతో కూర మొత్తాన్ని తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా మన వంకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. పొట్టు పొయ్యి మీద వండినటువంటి వంకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.